హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఒక ట్రెడిషనల్ స్వీట్ ప్రిపేర్ చేద్దాం. అది ఏంటంటే రైస్ కుక్కర్లో బెల్లం పరమాన్నం. రైస్ కుక్కర్లో 1 లీటర్ మిల్క్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు సోక్ చేసుకున్న 1 కప్ ఆఫ్ రైస్ వేసుకోండి. రైస్ నానబెట్టేటప్పుడే నేను 2-3 స్పూన్స్ కందిపప్పు కూడా నానబెట్టుకున్నా. అది కూడా మిల్క్లో వేసి కలిపి ఇప్పుడు మనం లిడ్ పెట్టుకుందాం. చిన్న టిప్, మిల్క్ యూస్ చేస్తున్నాం కాబట్టి లిడ్ని ఫుల్ క్లోజ్ చేయకండి, కొంచెం ఓపెన్గా పెట్టండి, లేకపోతే ఓవర్ఫ్లో అయ్యి ఛాన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 20-25 మినిట్స్ తర్వాత రైస్ బాగా సాఫ్ట్ అయిపోతుంది. మీరు స్పూన్తో ప్రెస్ చేసి చూడండి, ఈజీగా మ్యాష్ అయితే పర్ఫెక్ట్. ఇప్పుడు ఇంపార్టెంట్ స్టెప్, మనం అందులో కొంచెం సోప్ అండ్ ఇలాచీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ బాగా ఉంటుంది, రిచ్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇంకా 5-10 మినిట్స్ కుక్ చేయండి. కీర్ కొంచెం థిక్గా అవ్వాలి. రిమెంబర్, కూల్ అయ్యాక ఇంకా థిక్ అవుతుంది కాబట్టి ఓవర్ కుక్ చేయకండి. ఇప్పుడు అందులో మనం చాప్ చేసుకున్న 1 కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంపార్టెంట్ స్టెప్, బెల్లం ప్రిపేర్ చేయడం డైరెక్ట్గా బెల్లం యాడ్ చేయకండి. కొన్నిసార్లు మిల్క్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సపరేట్గా ఒక ప్యాన్లో కొంచెం వాటర్ యాడ్ చేసి బెల్లం మెల్ట్ చేయండి. మెల్ట్ అయ్యాక ఫిల్టర్ చేసి బెల్లం యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులో చాప్ చేసుకున్న బాదం పప్పు వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇంకా రిచ్ టేస్ట్ కోసం స్మాల్ ప్యాన్లో కొంచెం గీ వేసుకొని క్యాష్యూస్ అండ్ రెజిన్స్ ఫ్రై చేసి యాడ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను గీ యాడ్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ కుక్ చేసి నెక్స్ట్ సర్వ్ చేసా. టేస్టీగా బెల్లం పరమాన్నం రెడీ. చాలా క్రీమీగా, స్మూత్గా, సూపర్ టేస్ట్గా ఉంది. మీరు దీన్ని హాట్గా సర్వ్ చేయొచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా కూడా ఎంజాయ్ చేయొచ్చు. 2 వేస్లో కూడా సూపర్ ఉంటుంది. షుగర్ బదులు బెల్లం యూస్ చేసినప్పుడు టేస్ట్ కూడా రిచ్గా ఉంటుంది, హెల్త్కి కూడా బెటర్ ఆప్షన్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.